హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హైప్ పాయింట్స్ ఇవ్వండి. సో దట్ నా వీడియోస్ కూడా ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడిప్పుడే వీడియోస్కి కొద్దిగా వ్యూస్ అయితే పెరుగుతున్నాయి అనమాట. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇదంతా వదిలేసి ఇవాల్టి వీడియోలోకి వస్తే గోంగూర నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చాలా సింపులే. వేడి వేడి అన్నంలోకి ఇలా కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇంకా గోంగూరతో ఏ రెసిపీ చేసినా కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ఇలా ఒక్కసారి నిల్వ పచ్చడి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఇలా పచ్చడి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా వంట చేసుకోవడానికి టైం లేనప్పుడు కొద్దిగా పచ్చడి వేసుకొని తిని ఆఖరిలో కొద్దిగా పెరుగన్నం తిన్నారంటే కడుపు నిండిపోతుంది. ఈ పచ్చడి అయితే నిజంగా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ పచ్చడి పెట్టుకోవడం కోసం అయితే ఫ్రెష్గా ఉండే గోంగూరను తెచ్చుకోవాలి. నేనైతే మా గార్డెన్లో ఉండే గోంగూరను అయితే తెచ్చుకున్నానండి. గోంగూర మొత్తాన్ని శుభ్రంగా ఒలిచేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గోంగూర అయితే దాదాపుగా 4-5 కట్టలు ఉంటుందన్నమాట. ఇంకా తెచ్చుకున్న గోంగూరని ఇలా కాడలేం లేకుండా శుభ్రంగా ఒలిచేసుకొని ఒకవేళ ఎక్కడైనా బొక్కలు పడినట్టుంటే కనుక వాటిని కూడా తీసేసేయండి. ఇప్పుడు ఈ గోంగూరని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఏదైనా హోల్స్ ఉండే గిన్నెలోకి వేసి పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉండే నీళ్లు మొత్తం ఉడికిపోతాయి అన్నమాట. అలా కాసేపు పక్కన పెట్టారంటే నీళ్లు మొత్తం ఉడికిపోతాయి. అలా నీళ్లు మొత్తం ఉడికిపోయిన తర్వాత గోంగూర మొత్తాన్ని ఇలా ఒక పొడి క్లాత్ పైన పల్చగా ఆరేసుకోవాలి. మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు తేమ తగలకుండా చూసుకున్నామంటే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. సో గోంగూర మొత్తాన్ని ఇలా క్లాత్ పైన వేసుకొని ఆరేసుకోండి. ఇలా క్లాత్ పైన వేసిన తర్వాత ఒక గంట పాటు వదిలేసేయండి. గోంగూరలో ఉండే తేమ మొత్తాన్ని క్లాత్ పీల్ చేసుకొని గోంగూర శుభ్రంగా ఆరిపోతుంది అనమాట. అలా గోంగూర మొత్తం ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా తేమ ఏం లేకుండా బాగా ఆరిపోవాలి. నేను అలా ఆరబెట్టుకునే రోజే పచ్చడి పెడదాం అనుకున్నాను, కానీ కొద్దిగా టైం అడ్జస్ట్ కాక మళ్ళీ రోజు పెట్టాల్సింది వచ్చిందనమాట. సో అందుకని గోంగూర కొద్దిగా వాడినట్లయింది. అలా ఆరిపోయిన గోంగూరని ఏదైనా కప్పు తీసుకొని ఆ కప్పుతో కొలిచిపెట్టుకోండి. సో దట్ మనకి ఎండుమిరపకాయలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నాకైతే నేను తీసుకున్న కప్పుతో 4 కప్పులు గోంగూర వచ్చిందండి. అలా కొలిచేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఫస్ట్ ఒక స్పూన్ నిండుగా మెంతులు వేసుకొని మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోండి. మెంతులు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలు ఇలా చిటపటలాడే టైంలో తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. నా దగ్గర లేక వేసుకోలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ కాస్త తక్కువగానే వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 కప్పుల గోంగూరకి 2 కప్పుల ఇలా తుంచుకున్న ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు అయితే దాదాపుగా 100 గ్రాముల వరకు ఉంటాయండి. ఇంకా నేను తీసుకున్న ఎండుమిరపకాయలు అంతగా కారం కూడా ఉండవు అనమాట. సో దట్ ఇన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. మీరు తీసుకునే గోంగూరను బట్టి అలాగే ఎండుమిరపకాయల కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. ఇంకా ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు ఇలా తుంచుకొని వేసుకోండి. సో దట్ ఆ ఎండుమిరపకాయల్లో ఉండే విత్తనాలు కూడా బాగా వేగిపోయి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ ఎండుమిరపకాయలని లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వండి. ఎండుమిరపకాయలు మాత్రం అస్సలు మాడిపోకూడదు. మాడిపోయిందంటే పచ్చడి మొత్తం టేస్ట్ మారిపోతుంది. సో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యే టైంలోనే ఒక గుప్పెడు ధనియాలు కూడా వేసుకోండి. ఇలా ధనియాలు వేసుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఎండుమిరపకాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు గోంగూర వేయించుకోవడం కోసం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. మనకి గోంగూర వేగడానికి ఆయిల్ పడుతుంది కాబట్టి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకా నిల్వ పచ్చళ్ళకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ పడితేనే నిల్వ పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కొలిచిపెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత ఆయిల్లో మొత్తం అంతా కలిసిపోయేలాగా గరిటెతో ఒకసారి కలిపేసుకోండి. ఇలా గోంగూర వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని తగ్గించుకుంటూ ఉన్నారంటే కాసేపటికల్లా గోంగూర అయితే మెత్తబడ్డం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకోవడానికి గోంగూర లేతగా ఉండేది కాకుండా కాస్త ముదురుగా ఉండేది తీసుకోండి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అనమాట.
ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర లైట్గా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోంగూర కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నిండుగా చింతపండు వేసుకోవాలి. చింతపండులో నారలు పీసులు ఇవేమీ లేకుండా తీసేసుకొని చింతపండులో కనుక డస్ట్ ఉంటే ఒకసారి శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. అలా చింతపండు వేసుకున్న తర్వాత సిమ్లోని పెట్టుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి. సో దట్ ఆ చింతపండు కూడా మెత్తబడిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, చింతపండు గోంగూర రెండు కూడా మెత్తబడిపోయినాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేయించుకున్న ఆవాలు మెంతులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి వేయించుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు ఎండుమిరపకాయల విత్తనాలు మొత్తం ప్లేట్ కంటుకుపోయింటాయి అనమాట. వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కొద్దిగా కల్లుప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఉప్పు అయితే ఫస్ట్ కొద్దిగానే వేసుకోండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి గోంగూర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే గోంగూర మొత్తం బాగా మెదిగిపోవాలని ఇంకా మిక్సీలో పట్టదని గ్రైండర్లో వేసాను అనమాట. ఇలా గ్రైండర్లో వేయడం వల్ల పచ్చడి అయితే చాలా బాగా మెదుగుతుందండి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఇలా గ్రైండర్లో ట్రై చేయండి, తొందరగా మెదిగిపోతుంది. ఇంకా మిక్సీ పాడైపోతుందనే భయం కూడా ఉండదన్నమాట. అంటే మిక్సీలో వేసుకున్నప్పుడు అది సరిగ్గా తిరగక బ్లేడ్లు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో గ్రైండర్ ఉంటే గ్రైండర్లో ట్రై చేయండి. గ్రైండర్ లేని వాళ్ళైతే కనుక కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఫైనల్గా పచ్చడి తాలింపు పెట్టుకోవడం. ఏ పచ్చడికైనా కూడా తాలింపు పెట్టే విధానంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు మాయన ఆయిల్ వేసుకోండి. అలాగే ఉంటే కనుక ఖచ్చితంగా శనక్కాయ నూనె వాడుకోండి. పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ కాగిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకొని ఆవాల్ని చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత ఒక 20-30 తెల్లబాయలు వేసి తెల్లబాయలను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేనైతే తెల్లబాయలకు పొట్టు తీయనండి, మీరు కావాలంటే పొట్టు తీసేసుకోవచ్చు. ఇలా తెల్లబాయల్ని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనిచ్చి ఎమ్మటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే ఆయిల్లోకి వేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా తాలింపులో ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా పచ్చడి మొత్తాన్ని తాలింపులో వేసుకున్న తర్వాత పచ్చడి ఇంకా ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. అలాగే మంటని సిమ్లో పెట్టేసి పచ్చడిని అయితే 1-2 నిమిషాల పాటు ఆయిల్లో ఉడకనివ్వండి. టేస్ట్ బాగుంటుంది, ఇంకా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలిపేసుకునేసరికి పచ్చడి అంతా కూడా ఆయిల్ని పీల్చేసుకుంటుందండి. పచ్చడి చల్లారే కొద్దీ మళ్ళీ ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది. అలాగే ఈ టైంలోనే పచ్చళ్ళలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు కంపల్సరిగా సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకున్నారంటే గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, పచ్చడి పెట్టుకోవడం ఎంత సింపులో, చాలా ఈజీనేనండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా పచ్చడి పెట్టుకొని పచ్చడి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 8 బాక్స్లోకి ఎత్తి పెట్టుకున్నారంటే పచ్చడి అయితే 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. నాకైతే నేను తాలింపులో వేసుకున్న ఆయిల్ కొద్దిగా తక్కువగా అనిపించింది అనమాట. సో ఇంకొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ చల్లారిన తర్వాత మళ్ళీ పచ్చళ్ళలో వేసుకున్నా. మీకు తక్కువగా ఆయిల్ కావాలనుకుంటే అలాగే ఉంచుకోవచ్చండి. కావాలంటే కొద్దిగా ఆయిల్ని ఇలా వేడి చేసి చల్లారనిచ్చి వేసుకోవచ్చు. ఇలాంటి నిల్వ పచ్చళ్ళల్లో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నారంటే టేస్టీగా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. వేడి అన్నంలోకి ఇలా కాస్త గోంగూర పచ్చడి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కనుక గోంగూర నిల్వ పచ్చడిని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి వేడి అన్నంలోకి తిని చూడండి, మీరే చెప్తారు ఎంత బాగుందనేది. మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి పెట్టి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.